గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలో నిర్లక్ష్యానికి గురైన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం పరుగులో పెట్టేస్తుందని కొత్తపేట శాసన సభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 30 లక్షల రూపాయల అంచనా విలువలతో రావులపాలెం మండలం గోపాలపురం ఎస్సీ ఏరియాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఏటిగట్టు వరకు మకాజాన్ ఇంటి నుంచి గొంతేలమ్మ గుడి వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు ట్రైన్ నిర్మాణానికి అమలాపురం ఎంపీ హరీష్ మాధవ్ శాసనసభ్యులు బండారు సత్యానందరావులు శుక్రవారం శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన కోసం అందించే నిధులను సైతం సద్వినియోగం చేయలేదు అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల్లో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నాము అన్నారు. 30 లక్షలు మాత్రమే కాదు, మరో 40 లక్షల వరకు పెండింగ్ లో ఉన్నాయని, త్వరలోనే విడుదలవుతాయని, 3 నెలల్లోనే గోపాలపురం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు బీజం వేయడం జరిగింది అన్నారు. పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై తొలిసారి మన నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇచ్చేసినటువంటి మన దివంగత నేత బాలయోగి గారి కుమారులు, మిత్రులు, యువకులు శ్రీ గంటి హరీష్ మాధుర్ గారు, వీధిలో నిలిచిన పెద్దలు కేవీ సత్యనారాయణ గారు, స్థానిక జడ్పీ సభ్యులు శ్రీ కురుపూడి శ్రీనివాసరావు గారు, గ్రామ ప్రథమ పౌరులు శ్రీ మోహన్ రావు గారు, శ్రీ గౌరవనాయుడు గారు, శ్రీ అధికారి నాయుడు గారు, శ్రీ గంటా శ్రీని గారు, కుమార్ గారు, కంటశ్రీ శ్రీనివాస్ గారు, మిత్రులు పట్టాభిరామారావు గారు, సంజీవ్ గారు, రామకృష్ణ గారు, సతీష్ రాజు గారు, జగన్మోహన్ గారు, చిన్నారావు గారు, ఇంకా వీరి ముందు వీరి పక్కన పాలు పంచుకున్నటువంటి 50 మంది ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం, విచ్చేసినటువంటి గోపాలపురం గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, సోదరిమణులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ రోజున 4వసారి శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి అభిమానంతో ఎన్నికై మీ కళ్ళ ముందు నిలబడి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకునే అదృష్టానికి కలిగేసిన మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటానని శిరస్సు వంచి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఆనాడు గ్రామంలోకి వచ్చినప్పుడు ఒక అపూర్వమైన స్వాగతం పలికారు గోపాలపురం గ్రామ ప్రజలు. ప్రధానంగా సిద్ధార్థ నగర్ మహిళలు, యువకులు అపూర్వమైన బూడిద గుమ్మడికాయలతో, హారతులతో, మరి చాలా మంది మహిళలు ఎదురేగి మమ్మల్ని స్వాగతించి అపూర్వమైన స్వాగతంతో నీ విజయం మా విజయం, నిన్ను గెలిపించి తీరుతామని నాకు ఆనాడు భరోసా ఇచ్చిన మీ అందరికీ కూడా ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. చాలా ఈ రోజున గోపాలపురంలోని సిద్ధార్థ నగర్ లోని సీసీ రోడ్డు, అలాగే ట్రైన్ ఆనాడు ఎన్నికల్లోని మీకు ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజున ఆ రోడ్ సీసీ రోడ్ డెవలప్మెంట్ గురించి, లేకపోతే ట్రైన్ గురించి సుమారు 30 లక్షలు కేటాయించి చేయడం అనేది ఎవరితో మీకు ఆనాడే తెలియజేస్తాం. ఎప్పుడన్నా అభివృద్ధి జరగాలంటే కూడా ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని కూడా ఆనాడే చెప్పాం. ఈ రోజు కూడా అది చేసి చూపించామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. గ్రామంలోని అనేక ఇబ్బందులు కూడా జరగడం జరిగింది. మీకు ఆనాడు మాట ఇచ్చాం. ఆ రోజు పెట్టిన తప్పుడు కేసులైనా లేకపోతే